నా పేరు అనిల్ కుమార్, భారతీయ విద్యార్థి మోర్చా తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ముదోల్ తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి నేను ఈరోజు చూస్తూ ఉంటే బైంసా పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు పెంచేసి తల్లిదండ్రులకు చాలా భారంగా మారుతూ ఉన్నారు. ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ విద్యాసంస్థలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అలాగే విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నటువంటి విద్యాసంస్థలు తల్లిదండ్రులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు పెంచేస్తూ ఉన్నారు. దీనికి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అలాగే 25% ఎస్సీ బీసీ మైనార్టీలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఇవ్వాలి అని విద్యా హక్కు చట్టాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విద్యాసంస్థలపై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా భారతీయ విద్యార్థి మోర్చా బాంసెఫ్ కమిటీ తరఫున మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. లేని ఎడల ఈ బైంసా పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. చిన్న పిల్లలకు చదువు అంటే మాటలు రాని పిల్లలకు 25,000 నుంచి 60,000 వరకు వసూలు చేస్తున్నటువంటి ఈ విద్యాసంస్థలు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. విద్యా హక్కు చట్టాన్ని వాళ్ళు ఫాలో చేస్తలేరు. అలా ఇష్టానుసారంగా ఈ విద్యాసంస్థలు నడుపుతున్నాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.